మనం చదువాం కదా, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక. సమయము అనే మాటకు మూల భాషలో రాయబడిన పదం ఏంటి అంటే కైరోస్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఏం పదం అండి? కైరోస్. మామూలుగా సమయాన్ని సూచించడానికి క్రోనోస్ అనే పదాన్ని వాడతాడు. కానీ ఇక్కడ వాడిన పదం ఏంటి అంటే కైరోస్ అనే పదాన్ని వాడాడు. క్రోనోస్ అంటే దేనికి వాడతారు అంటే క్వాంటిటీ ఆఫ్ టైం. ఒక దినము కావచ్చు, 2 దినాలు కావచ్చు, వారము కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. దీన్ని తెలియపరచడానికి ఏ పదం వాడతారు అంటే క్రోనోస్ అని వాడతారు. కానీ ఇక్కడ కైరోస్ అనే పదం వాడటం వెనక పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది క్వాంటిటీ ఆఫ్ టైం కాదు, కానీ ఇది క్వాలిటీ ఆఫ్ టైం. ఏంటంటండి? క్వాలిటీ ఆఫ్ టైం. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ 86,400 సెకన్లలో నువ్వు ఎంతవరకు నీకు ఉపయోగించుకుని నువ్వు ఎంతవరకు ఒక ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగలిగావు అనే దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుందని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అక్కడ రాయటం జరిగాడని. చాలా మంది అంటాం కదమ్మా, ఎంతకాలం బ్రతికామన్నది కాదు కానీ కదండి, కొంతమంది 80-90 సంవత్సరాలు బ్రతుకుతారు. వారు బ్రతికిన జీవితం పట్ల ఎవరికి ఏ ఉపయోగమో. యేసు ప్రభు ఎంతకాలం బ్రతికాడండి? ఎంతకాలం బ్రతికాడు? 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించిన వ్యక్తి ఎంతమందిని ప్రభావితం చేయగలిగాడు అంటే దానికి ఒక అంతు లేదు కదండి. ఈ దినాన అదే పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఈ దినాన మనము గడిపే సమయము ఎంత అనేటువంటిది మ్యాటర్ కాదు. ఏది మ్యాటరు అంటే నువ్వు గడిపే సమయము నీ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడింది, నువ్వు గడిపే సమయము ద్వారా నువ్వు ఎంతమందిని ప్రభావితం చేయగలిగావు, నువ్వు గడిపే సమయము ద్వారా నువ్వు ఆరాధిస్తున్న దేవునికి ఎంత ఘనతను నీవు తీసుకొని రాగలిగావు అన్నది మాత్రమే మ్యాటర్ అని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ దినాన చాలా మంది దేవుడిచ్చిన ఈ 86,400 సెకండ్స్ని ఏం చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే సద్వినియోగం చేసుకుంటున్నారా అంటే సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎందుకు అంటే సమయాన్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే వృధా చేస్తూ. ఏం చేస్తున్నారంటే సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు.